डील करिए वैन भी दिखाइए। सर एक बार और होगा, एक बार कैमरे को मेरी आवाज आ रही है आपको? हाँ सर मेरे पास आ रही है। मेरी आवाज आपको मिल रही है सर? हाँ। ఆహ్వానిస్తున్నాం బీజేపీ జిల్లా అధ్యక్షులు కునిగిరి నీలకంఠం గారు బీజేపీ జిల్లా గ్రామ సర్పంచ్ ठीक है ओके నేను గ్రామ సర్పంచ్ గా ఇన్వైట్ చేసిన తర్వాత ठीक है సార్ ఎందుకు తీసుకెళ్తున్నారు సమాధానం చెప్పండి సార్ చెప్పండి ఎందుకు తీసుకెళ్తున్నారు చెప్పండి ఎందుకు తీసుకెళ్తున్నారు సమాజం చెప్పండి సర్పంచ్ అవమానం ఐదు సార్లు ఎప్పుడు పిలుస్తున్నారు? 5 మంది తర్వాత పిలుస్తారా? తెలియనప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? తెలియనప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? కేంద్ర మంత్రివర్యులు కోడుమూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా వారు మా సర్పంచుల సమస్యలను మేము వినతి పత్రం సమర్పించడానికి మంత్రిని కలుద్దామంటే విచక్షణ రహితంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు మా సర్పంచులను అవమానపరిచే విధంగా మేము కేవలం మా నిధులు విధులు అధికారాల కొరకు కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పిస్తామంటే పోలీసుల చేత మమ్మల్ని దారుణంగా జీపుల్లో ఎక్కించి అడ్డగోలుగా అరెస్టు చేయడాన్ని మేము ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తూ మేము కేంద్ర మంత్రికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు పంపవలసినటువంటి నిధులు ఆర్థిక సంఘం నిధులు 15వ ఆర్థిక సంఘం నిధులు 4,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు పెండింగ్ ఉన్నాయి. మీ నిధులు మీరు మా గ్రామాలకి మమ్మల్ని నమ్మి మాకు ఓటేసిన మన గ్రామీణ ప్రజలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,918 మంది గ్రామ పంచాయతీలకు మీరు పంపిన నిధులు 4,000 కోట్లు పంపమంటే పంపకపోగా మా సర్పంచులను అవమానపరుస్తూ మమ్మల్ని అరెస్ట్ చేసి ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే ఎటువంటి పరిస్థితుల్లో మేము భయపడే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రభుత్వం వాడుకొని దొంగిలించి దారి మళ్లించిన 9,000 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా సర్పంచుల ఖాతాలో జమ చేయాలి. ఇది ఆరంభం మాత్రమే. మా సర్పంచుల సత్తా ఏంటో చూపిస్తాం. తెలంగాణలో సర్పంచులను అవమానపరిచి గ్రామీణ వ్యవస్థను అవమానపరిచినటువంటి ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో మా సర్పంచుల తడాకను అక్కడ ఏమో రుచి చూపించాం. ఇదే తిరిగి రాష్ట్రంలో కూడా పునరావృతం అవుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఒకటే హెచ్చరిక చేస్తున్నామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ప్రోటోకాల్ విషయంలో కూడా సర్పంచులను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను ఎంపీపీలను అవమానపరిచినటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ అధికారులపై చర్య తీసుకునేంత వరకు కూడా మేము ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదు. అంతేకాకుండా మీరు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులను కాకుండా ప్రైవేటు వారిని వేదికరెక్కించి అవమానపరిచినందుకు బీజేపీ పెద్దలంటే ప్రభుత్వ పెద్దలు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. వికాసత్ భారత్ సంకల్ప యాత్ర ఈరోజు కోడుమూరు గ్రామ పంచాయతీలో జరుగుతుందండి. ఈ గ్రామ సభకు కేంద్ర మంత్రివర్యులు హాజరు కావడం జరిగింది. ఆ గ్రామ సభలో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన జరగాల్సిన గ్రామ సభలో సర్పంచ్ని పిలవకుండా అవమానపరచడం జరిగింది. ప్రోటోకాల్ పాటించడం లేదు. కోడుమూరు గ్రామ సర్పంచ్గా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము.